కట్లసి పువ్వుల కాటుక తెచ్చిన ఏడికి పోయినవు గౌరమ్మ, నువ్వు ఏడికి పోయినవు గౌరమ్మ. కట్లసి పువ్వుల కాటుక తెచ్చిన ఏడికి పోయినవు గౌరమ్మ, నువ్వు ఏడికి పోయినవు గౌరమ్మ. నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా. నీ తోడు నిమ్మల తోడు పందిట్లున్నా పడుకున్నా, నేను పందిట్లున్నా పడుకున్నా. చిన్న చిన్న సింతల కింద ఎన్నియాలో సీతమ్మను అడగవచ్చిరి ఎన్నియాలో. చిన్న చిన్న చింతల కింద ఎన్నియాలో సీతమ్మను అడగవచ్చిరి ఎన్నియాలో. అడగచ్చుడు సల్లగుండా ఎన్నియాలో, అవ్వ నేను చిన్నదాన్ని ఎన్నియాలో. అడగొచ్చుడు. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు 7వ రోజు బతుకమ్మ సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. మనం డీజీపీ ఆఫీస్ లో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా చేసుకుంటూ ఉన్నారు. సో మంచిగా ప్రతి ఒక్కళ్ళు కూడా బతుకమ్మని డెకరేట్ చేశారు, మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇలా డెకరేట్ చేసి మరి మొత్తం అందరూ ఇక్కడ డీజీపీ ఆఫీస్ లో మనం ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాం, సివిల్ డ్రెస్సెస్ లో ఉంటారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా బతుకమ్మల్ని అలంకరించి అండ్ అలాగే వాళ్ళు కూడా మంచిగా తయారయ్యి బతుకమ్మని ఆడుతూ ఉంటారు. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. లైక్ ముఖ్యంగా మహిళలు సంవత్సరం మొత్తం కూడా ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు బతుకమ్మ సంబరాలు మొదలవుతాయా అని. మొదలైన 9 రోజులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సో ఈ రోజు 7వ రోజు కూడా అదే ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే ఘనంగా జరుపుకుంటారో అదే రోజు 7వ రోజు కూడా అలానే కొనసాగుతూ ఉంది. మనం చూడొచ్చు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎలా జరుపుకుంటున్నారు ఈసారి పండుగని అని కూడా మాట్లాడదాం. హలో, ఎలా ఉంది ఈసారి? చాలా సంతోషంగా ఉందండి. ఎవ్రీ ఇయర్ మా ఇక్కడనే ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఆడవారు అందరము వేరే వెంగిల నుంచి వచ్చి కూడా అందరం కలిసి చాలా హ్యాపీగా జరుపుకుంటామండి. సో ఎప్పుడు కూడా సివిల్ డ్రెస్ లో ఉండాలి కదా. సో ఈ రోజు మంచిగా తయారయ్యి ఇలా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? మేము కొంచెం ఎగ్జైటింగ్ ఎదురు చూస్తామండి. చాలా స్పెషల్ అనిపిస్తుంటది కదా, ఆడవాళ్ళందరితో కలుస్తాము. ఎప్పుడు సెక్షన్ లో ఇండివిజువల్ ఉంటాం కదా, ఈ ఒక్కటే మాత్రం చాలా హ్యాపీగా జరుపుకుంటాం. అందరం కలిసి ట్రెడిషనల్ గా రెడీ అయ్యి చాలా హ్యాపీగా జరుపుకుంటామండి. ఎలా అనిపిస్తుంది ఈసారి బతుకమ్మ ఫెస్టివల్? చాలా బాగుంది. ఇక్కడ మేము అన్ని వింగుల నుంచి కూడా ఇక్కడ లేడీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ పండగ చేసుకుంటున్నాము. డీజీ గారు, మళ్ళీ డీజీ శిఖాగోయల్ మేడము, జితేందర్ సార్, వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మాకు అంతా ఎంకరేజింగ్ గా ఉంది. ఇప్పుడు సో ఎప్పుడు కూడా సివిల్ డ్రెస్సెస్ లో ఉండే మీరు ఇక్కడ ఈ బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేసరికి మంచిగా అందరు రెడీ అయిపోయి ఎప్పటి నుంచో అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని బతుకమ్మ ఫెస్టివల్ రోజు ఇలా జరుపుకుంటూ ఉండడం ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసారు. చాలా సెలబ్రేషన్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు యూనిఫామ్ లో ఉండే వాళ్ళని ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ గా మేము అంతా అవుతుంటాం, ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. సో ఈ ఫెస్టివల్ లో అయితే నిజంగా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఎప్పుడు సివిల్ డ్రెస్సెస్ లో ఒక యూనిఫామ్ లో ఉండి ప్రత్యేకంగా బతుకమ్మ టైం వచ్చేసరికి చాలా ప్రత్యేకంగా అలంకరించుకొని వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ ఫెస్టివల్ చాలా ప్రత్యేకమని చెప్తున్నారు. ఇంకా మనం కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది. చాలా హ్యాపీగా ఉందండి, బాగుందండి. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. జనరల్ గా బతుకమ్మ అంటే ప్రతి ఒక్కరు సంవత్సరం నుండి వెయిట్ చేస్తుంటారు. మీరు ప్రిపరేషన్ ఎలా ఉంది ఏంటి, మీరు ఎలా చేస్తుంటారు? చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము, బాగుందండి. ఎప్పుడు సివిల్ డ్రెస్ లో ఉండి ఇప్పుడు కొత్తగా అలంకరించుకొని ఫెస్టివల్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలి. బతుకమ్మ అన్నప్పుడు ట్రెడిషనల్ పార్టిసిపేట్ ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ అటెండ్ అవ్వడము. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఇంత గుర్తించి ఇంతమంది కింద ఉందని చెప్పేసి, ఇప్పుడు బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళకి సంబరం కాబట్టి డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇలా ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సో లాస్ట్ ఇయర్ కి మీరు ఫస్ట్ టైం అంటున్నారు కదా, సో బతుకమ్మ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏం విన్నారు బతుకమ్మ గురించి? మీరు బతుకమ్మ అంటే మీరు ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మీరు ఆంధ్రానా? లేదండి, తెలంగాణ. ఊర్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తాం, కానీ ఆఫీస్ పరంగా అందరము 24 అవర్స్ బిజీగానే ఉంటాము. డిపార్ట్మెంట్ అంటేనే ఒక రకంగా ఉంటది. అట్లాంటప్పుడు ఇప్పుడు అందరు ఎంప్లాయీస్ కూడా ఈ 9 రోజులు ఏదైతే బతుకమ్మ అయితే ఏదైతే ఉందో మమ్మల్ని గుర్తించి ఇక్కడ సంబరంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అవునండి, సివిల్ డ్రెస్ లో ఇలా నిండుతనంగా చీర కట్టుకొని చేయడము చాలా ఆనందంగా ఉంది. బతుకమ్మ సెలబ్రేషన్ గురించి మీరు ఏం చెప్తారు?
ఖచ్చితంగా ఇది తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ కాబట్టి ఆడబిడ్డల పండుగ అని చెప్తాను. ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా కూడా మన లైఫ్ లో జరగాల్సింది ఈ బతుకమ్మ పండుగను ఖచ్చితంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన 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 చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందెను తీసుకురమని నీళ్ళకు పోతే రాగి బిందెను తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ఇంట్లో కూడా ప్రతిరోజు పొద్దున్న లేచి పూజ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి డైలీ ప్రతిరోజు నవరాత్రులు చాలా చాలా సంతోషంగా చేసుకుంటాం ఇంటిల్లాలి మొత్తం. ఓకే. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్? ఇంకా రెట్టింపు అయిందా లేదా ఎలా? ఇంకా చాలా చాలా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నాం ఇక్కడ. ఇదే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే అండి. మీరు బతుకమ్మ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు? యాక్చువల్లీ బతుకమ్మ ఇస్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఇది మనకి మన కల్చర్ గా మనకి ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి దీన్ని ఇదే కంటిన్యూ చేస్తే మనం చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటామని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బతుకమ్మ మీకు కూడా. చేసుకున్న ముందుగా మీకు బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకున్నారు ఈసారి బతుకమ్మ? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఓకే. అంటే డీజీపీ ఆఫీస్ ఆధ్వర్యంలో చాలా బాగా చేస్తున్నారు. ఓకే. సో లాస్ట్ టైం కి ఈ టైం కి ఏ విధంగా ఉంది సెలబ్రేషన్స్ అనేది? చాలా బాగుంది. అంటే ఇయర్ మంచిగా ఉంటాయి మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. ఇయర్ ఇంకా చాలా బాగున్నాయి మ్యామ్. ఓకే. సో మీరు ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీరు ఆంధ్రానా లేదా పక్క తెలంగాణ? నేను ఆంధ్ర ఆడబిడ్డ, తెలంగాణ కోడలు మ్యామ్. సూపర్. సో ఎలా ఉంది ఇక్కడ సాంప్రదాయాలన్నీ తెలంగాణలో? రెండు అలవాటే మ్యామ్. ఎందుకంటే మాది బోర్డర్ ఖమ్మం కృష్ణా డిస్టిక్. ఓకే. రెండు చాలా అటు దసరా జరుపుకుంటాం, ఇక్కడ బతుకమ్మ జరుపుకుంటాం మేము. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అటు దసరా ఇటు అటు ఆ ఫెస్టివల్స్ ఎంజాయ్ చేస్తాం, ఇటు ఈ ఫెస్టివల్స్ ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఎప్పుడు సివిల్ డ్రెస్ లో ఉండి ఇప్పుడు అవును, చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కళ్ళు మంచిగా రెడీ అయ్యారు. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, హ్యాపీ బతుకమ్మ. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈసారి? ఇప్పుడు ప్రతిసారి చాలా హ్యాపీగా చేసుకుంటాం. ఓకే. సో లాస్ట్ టైం ఈ టైం కి ఎలా అనిపించింది సెలబ్రేషన్? ఇయర్ కి ఇంక్రీజ్ అవుతుంది. ఇయర్ కి చాలా ఎక్కువ చేస్తాం. ఓకే. సో బతుకమ్మ అంటే మీకు ఏం గుర్తొస్తుంది ముఖ్యంగా? ఓకే. బతుకమ్మ అనగానే ఏం గుర్తొస్తుంది ముందుగా? బతుకమ్మ అంటే ముందు పూలు మేడం, పూలు పూజించే పండుగ. అంటే అన్ని దేవుళ్ళని పూలతో పూజిస్తారు, కానీ ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంటంటే పూలనే పూజిస్తారు. రకరకాల పువ్వులు. ఈ పువ్వులు పూజించిన తర్వాత వీటన్నిటిని వాటర్ లో మెజ్జు చేస్తాం కదా. ఇందులో ఉన్న ఔషధాలు మొత్తం ఈ వాటర్ లో ఉండి దాని ద్వారా వాటర్ ప్యూరిఫై అవుతాయి మాకు. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి ఇట్లా దేవుడు మనకి ఒక పండగలా పండుగలాగా జరుపుకొని ఒక సీక్వెన్స్ లాగా ఏర్పాటు చేసింది దేవుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ డీజేపీ ఆధ్వర్యంలో అయితే మనకి చాలా ఘనంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ సంబరాలను అయితే జరుపుకుంటూ ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే బతుకమ్మ ఫెస్టివల్ ఎంతో ప్రత్యేకం. తెలంగాణ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈరోజు 7th డే. అలాగే ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎంతో హంగామా నెలకొంది ఇక్కడ. సో అలానే ప్రతి ఒక్కళ్ళు ఆఫీసుల్లో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా చిన్న చిన్న అరేంజ్మెంట్ చేసుకుని బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. తప్పకుండా ఈ ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కెమెరామెన్ నజర్ తో కౌసల్య RTV. గునా గునా గునుగు పూలు, తల తల తంగేడు పూలు, మెరిసే మందార పూలు, అల్లి పిల్లి అల్లి పూలు, విరిసే విరజాజి పూలు, బతుకమ్మ వంటి సారలు. వచ్చే బతుకమ్మకు ఆడబిడ్డ ఎదిరి చూడా, చెల్లెను దోల్కరాను
బతుకమ్మ పండుగ వచ్చిందే ఊరంతా జాతర గౌరమ్మ రూపమై వెలిసిందే కాపాడే తల్లిగా బతుకమ్మ రూపమై వచ్చిందే కాపాడే తల్లిగా గౌరమ్మ రూపమై వెలిసింది కాపాడే తల్లిగా రేలారే 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 ఏ పున్నమా పున్నమా నింటూ ఉన్నామా సిరిమాలెలో మారాగి మాలేలో సిరిమాలెలో మారాగి మాలే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.